ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో రీసెంట్గా మనం చేసాం కోటి కళ అసలు ఎలా సంపాదించవచ్చు ఏంటి అనేది. అయితే దీనికి సంబంధించి ఏదైనా ఒక కేస్ స్టడీ, అసలు చాలా మంది కూడా డౌట్ వచ్చే ఉంటుంది, అసలు నిజంగా సాధ్యం అవుతుందా 10 ఏళ్లలో, 15 ఏళ్లలో, 17 ఏళ్లలో. సో దీనికి సంబంధించి ఇవాళ మనం ఒక కేస్ స్టడీ కూడా తెలుసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సార్ నమస్తే. నమస్తే సార్, కోటి కళ చాలా చక్కగా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంతా కూడాను, జనాలందరూ కూడాను పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా అసలు ఇది సాధ్యం అవుతుందా, ఏదైనా ఒక కేస్ స్టడీ చెప్పమంటే చెప్తారా? 100% సాధ్యమవుతుందండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మా దగ్గర ఇలాంటివి 200 కేసెస్ ఉన్నాయి. 200 కేసెస్. ఒక సరే, సాలరీ ఎక్కువ ఉండి చేసి క్రియేట్ చేయడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. సాలరీ తక్కువ ఉన్న కేసెస్ తీసుకుందాం. ఓకే, సే ఒక ఇది యాక్చువల్ రియల్ కేస్ స్టడీ అండి. మేబీ నేనేం చెప్పట్లేదు అంతే తప్ప, మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెండ్. 2015లో ఓకే, ఏ క్లయింట్ వాస్ దేర్. అప్పుడు ఆయన శాలరీ అరౌండ్ 55,000 అండి. సో అప్పుడు మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ కి ఇంట్రడ్యూస్ చేసి దాని అడ్వాంటేజెస్ చెప్తే ఈ హాజ్ అగ్రీడ్ అండ్ స్టార్టెడ్. చాలా తక్కువ అమౌంట్ తో స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ మధ్యలో ఏదైనా అసెట్ ఉన్నప్పుడు, అతనికి ఫ్లాట్ అవి ఉండే అసెట్ పోయినప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ పెట్టడము. సో ఒక స్పెసిఫిక్ ప్లాన్ తో అలాగే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటూ, సిప్ ని యాడ్ చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్న ప్రాసెస్. స్టెప్ అప్ అంటే ఎవ్రీ ఇయర్ సాలరీ, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అన్ని రివైజ్ చేయడము, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటే అక్కడక్కడ సిప్ పెంచుకోవడము, స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చినాం. ఓకే, మేబీ అరౌండ్ 7 years వచ్చేసరికల్లా ఒక 1 crore క్రియేట్ అయింది. ఓ గ్రేట్. 2015 ప్లస్ 7 years లో. 7 years లో. ఎందుకంటే ఇనిషియల్ గా ఎంత పర్సెంటేజ్ స్టార్ట్ చేశారండి? ఇనిషియల్ గా జస్ట్ ఒక 10,000 సిప్ తో స్టార్ట్ అయింది. 10,000 స్టార్ట్ అయింది. మెల్లిగా పెంచుకుంటూ మధ్యలో లంసమ్స్ పెట్టుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఓకే, అయితే అరౌండ్ 7 years కి 1 crore క్రియేట్ అయింది. అప్పుడు క్లయింట్ కి ఏమైంది అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. చాలా భయపడ్డాడు. అంటే మరి ఇప్పుడు ఎట్లా ఏది అని అంటే అప్పుడే చెప్పాము మేము, ఏం ప్రాబ్లం లేదండి, మీకు ఈవెన్ జాబ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ 1 crore ఉంది కదా, ఈ 1 crore నుంచి మనం SWP పెట్టుకుంటే ఒక 60,000 to 70,000 ఈజీగా వస్తుంది. సో మీకు ఏమీ ప్రాబ్లం లేదు, నథింగ్ టు వరీ అని. సో ఆ 1 crore లో వచ్చిన కాన్ఫిడెన్స్ దట్ మేడ్ హిమ్ రికవర్. ఎందుకంటే ఏ భయము లేదు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అండి, మన సైకలాజికల్ ప్రాబ్లం కి ఫైనాన్షియల్ ప్రాబ్లం యాడ్ అయితే అది ఇంకా సివియారిటీ పెరుగుతుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఆ సివియారిటీని తగ్గించింది. Because in that 7 years, disciplined గా he has invested and created that 1 crore. So నేను అన్నాను చూడండి లాస్ట్ వీడియోలో, he has grinded himself for 7 years. Okay. So now his gliding should start. అవునా? గ్రైండ్ చేసుకున్నప్పుడు గ్లైడింగ్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, అలా ఏమైంది, నెక్స్ట్ 3 years లో ఈ ఉన్న ఫండ్ ప్లస్ మళ్ళీ అడిషనల్ ఫండ్ ఇదంతా వెళ్తూ టుడే హీఈస్ అట్ అరౌండ్ 2.2 crore. అంటే 10 years లో హీ హాస్ క్రియేటెడ్ 2.2 crore వర్త్ ఆఫ్ వెల్త్. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది అందులో. హిస్ కరెంట్ వాల్యూ ఇస్ 2.2 crore. ఓకే, అయితే ఒక మ్యాజిక్ ఏంటి ఇక్కడ అంటే, వెన్ హీ స్టార్టెడ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2015 హిస్ సాలరీ వాస్ 55,000. ఓకే, టుడే హిస్ సాలరీ ఇస్ 95,000. ఓకే, అంటే డబుల్ కూడా కాలే. ఓకే, అవును. ఈ రోజు ఉన్న 2.2 crore నుండి ఇఫ్ హీ వాంట్స్ విత్డ్రాల్, నేను ఇంకా వర్క్ చేయను, నాకు ఎవ్రీ మంత్ అమౌంట్ కావాలి అని అనుకుంటే 1.5 lakh ఎవ్రీ మంత్ వస్తుందండి. అదే SWP కనుక SWP అంటే హీ కెన్ స్టాప్ హిస్ జాబ్, సిట్ అట్ హోమ్, 1.5 lakh తీసుకోవచ్చు. ఈ గ్లైడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 7th year తర్వాత స్టార్ట్ అయింది. అవును, 7th to 10th year లో 1.2 crore అడిషనల్ కార్పస్ క్రియేట్ అయింది. ఓకే, ఎందుకు? ద ఫస్ట్ 7 years ఆ బేస్, ఆ మాస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపౌండింగ్ కోసం ఒక మాస్ క్రియేట్ అయింది. దానికి తోడు SIPలు అండ్ లంసమ్లు యాడ్ అయ్యేసరికి 1 has become 2.2 crore. అండ్ హీస్
యాక్టివ్ ఇన్కమ్ విచ్ ఇస్ 95,000, ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తేనే వచ్చే 95,000 ఇంట్లో కూర్చున్న చోట 1.5 lakh వచ్చే స్టేజ్కి క్రియేట్ అయింది. అంటే దిస్ ఇస్ లైక్ ఈ వెల్త్ క్రియేషన్ ఎట్లా ఉంటుందంటే మనం ఒక గుడ్ గేమ్. ఈ గేమ్ ఈ స్పోర్ట్ లో మనము ఒక హిల్ ఎక్కుతుంటే ఈ ఫస్ట్ 1 crore క్రియేట్ చేయడానికి ఆ హిల్ ఎక్కడానికి చాలా కష్టపడాలి. వన్స్ వి రీచ్ ద టాప్ అండ్ వి కమ్ డౌన్, అప్పుడు ఆ మొమెంటం పెరిగిపోతుంది. ఆ నెక్స్ట్ ఈ చెప్పినట్టు 7 years లో 1 crore, నెక్స్ట్ 3 years లో 1.2 crore యాడ్ అయింది. ఇట్ హస్ బికమ్ 2.2. సో ఈ ఈ ఈ గ్లైడింగ్ అనేది ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ అండి. ఆ పెయిన్ ఉంటేనే యూ విల్ క్రియేట్ వెల్త్. అండ్ డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. షార్ట్ కట్ లో వెల్త్ క్రియేషన్ అయింది అని అంటే షార్ట్ కట్ లోనే ఇట్ విల్ ఇవాపరేట్. సో దీనికి ఒక ప్రాసెస్ అంటూ ఉంది. ఆ ప్రాసెస్ ని నమ్మి ఫాలో అవ్వాలి. దెన్ దట్ వెల్త్ క్రియేషన్ ఈస్ పాసిబుల్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో గైస్ అర్థమైంది కదా, సో 1 crore రూపాయలని సంపాదించుకునేటువంటి సంతోషం, అట్ ది సేమ్ టైం సో దాని ద్వారా ఇంకా ఎంత కాంపౌండ్ అవుతుందో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.